హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మణిద్వీప రహస్యం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. చాబూర్వ రాజ్యానికి రాజైన మందాక మహారాజు చాలా తెలివైనవాడు, మహా సైన్య సమృద్ధి కలవాడు. అందుకే అతని చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాల వారు అతనితో స్నేహాన్ని పెంచుకుంటారు, కానీ వైరాన్ని పెట్టుకోరు. అటువంటి మందాక మహారాజుకి ఏకైక సంతానం మార్తాండ విజయుడు. ఆ యువరాజు చిన్నతనం నుండి చాలా చురుకైనవాడు. అందుకే బాల్యంలో గురుకుల వాసంలోనే అత్యున్నత ప్రతిభను చూపి ప్రాథమిక విద్యల్లో ఉద్దండుడయ్యాడు. ఇప్పుడు అతను యవ్వనంలోకి వచ్చాడు. తమ తండ్రి తరువాత రాజ్య బాధ్యతల్ని అందుకోవలసిన యువరాజుగా అతను పెంచుకోవలసిన అర్హతలు కొన్ని ఉన్నాయి. అటువంటి అర్హతలను సాధించడానికి అతనికి ఒక సవ్యమైన గురువు దగ్గర శిక్షణ అవసరముంది. అటువంటి నేపథ్యంలో మహారాజు మందాకుడు సుదీర్ఘమైన ఆలోచనల్లో తన అంతఃపురంలో ఉండగా అతని రాణి త్రివేణీదేవి భర్త దగ్గరికి వచ్చి, ప్రభువులు, ఎందుకనో చాలా రోజులుగా ఏదో దిగులుతో ఉన్నట్టనిపిస్తోంది. ఏ విషయం మహారాజా? ఇంకే విషయం దేవి, మన కుమారుడు మార్తాండ విజయుడు గురించే నా ఆలోచనంతా. ఇప్పుడు మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభూ? మన కుమారుడి విషయంలో ఏం చెప్పమంటావు దేవి? ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న మన యువరాజు మరెన్నో విద్యలలో శిక్షణ పొందాకనే కదా మన రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడవుతాడు. కానీ అక్కడే అసలు చిక్కు వస్తుంది. మన యువరాజు జన్మతః చురుకైనవాడే, కాని గురుముఖత పొందని జ్ఞానానికి విలువ లేదు కదా. అందుకే ఇప్పటికీ మేలైన శిక్షణను ఇచ్చే ఇద్దరు గురువుల దగ్గరకు మన కుమారుడిని పంపాను. కాని వారెవ్వరి దగ్గర విజయుడు ఇమడలేక వచ్చేశాడు. మరి ఇప్పుడు ఈ దిగులు? మన రాజ్యానికి 80 క్రోసుల ఆవల ఉన్న అడవిలో చతుర్వేద చంగళ్వుడు అనే గురువు ఉన్నాను. వారి దగ్గర శిష్యరికం పొందగలిగిన విద్యార్థి జన్మ ధన్యం అంటారు. కానీ మన కుమారుడిని తీరు చూస్తే అటువంటి మహాపండితుడైన గురువు దగ్గర జ్ఞానభిక్ష దొరుకుతుందా అని సందేహం. అని తన తల్లిదండ్రులిద్దరూ మాట్లాడుకున్న మాటల్ని ఆ గది బయట ఉండి విన్న మార్తాండ విజయుడు ఎలాగైనా తన తండ్రి చెప్పిన ఆ గురువు దగ్గరే తన మిగిలిన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఆ సంకల్పంతోటే తన తల్లిదండ్రులకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక సాధారణ వ్యక్తిగా తన రాజధాని నుండి తండ్రి చెప్పిన ఆ అడవి వైపు అతని గుర్రం మీద తన విజయ ఖడ్గంతో ప్రయాణం మొదలుపెట్టాడు. అలా తలిచిందే తడుగా ఏ పనైనా చేసే మనస్తత్వం ఉన్న యువరాజు తన బలమైన సంకల్పం వల్ల 5 రోజుల్లోనే తాను చేరుకోవలసిన అడవికి, తాను కలుసుకోవలసిన గురువు కుటీరానికి చేరుకున్నాడు. కాని అక్కడికి వెళ్ళాక ఏ గురువునైతే తాను వెతుక్కుంటూ వచ్చాడో ఆ గురువు బాధాతప్త వదనంతో నిశ్చేష్టుడుగా కూర్చునున్నాడు. గురువులకు ప్రణామాలు. నన్ను మార్తాండ విజయుడు అంటారు స్వామి. చారూర్వ రాజ్యానికి రాజైన మందాక మహారాజు గారి ఏకైక కుమారుడిని. మీరు అనుజ్ఞనిస్తే నేటి నుండి మీ శిష్య పరమాణువుని. చూడు నాయనా, నీవు రాకూడని సమయానికి నా దగ్గరకు వచ్చావు. ప్రస్తుతం నేను ఏ విద్యలో నేర్పలేని అశక్తుడిని. కనుక నీ సమయం వృధా చేసుకోకు, మరో చక్కటి గురువుని ఆశ్రయించు అని చెప్పేసరికి అంత బేలగా ఒక గురువు మాట్లాడవలసిన అవసరం ఏముందో తెలుసుకోవాలి అనే కుతూహలంతో మార్తాండు ఆ చతుర్వేద చంగర్వుడిని అభ్యర్థించగా అతను తన దయనీయ స్థితిని చెప్పాడు. చూడు నాయనా, ఎన్నో ఏళ్ల క్రితం ఒక గంధర్వ కన్యగా ఈ వనానికి వచ్చి నాకు అర్ధాంగిగా ఉండిపోయింది మీ గురువిని. ఆమె చాలా శక్తివంతమైన గంధర్వ సంతతికి చెందినది. అందుకే ప్రతి పున్నమి నాడు ఆమె సువర్ణ సర్పంగా మారినప్పుడు ఆమె నెత్తిన ఉదయించే అరుణమణి చాలా విశిష్టమైనది, అమిత శక్తివంతమైనది. అటువంటి ఆ మణిని కేవలం దైవకార్యాలకు వాడితే త్రిమూర్తులనే కాదు, 14 భువనాలలో ఏ దేవతనైనా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాంటి ఆ అపూర్వమైన మణి కోసం ఒక దుష్టవర్గం కూడా ప్రయత్నిస్తుంది.
అందుకే రాబోయే పున్నమి నాడు ఉదయించబోయే ఆ అరుణమణిని దక్కించుకోవడానికి నా భార్యని ఒక దుష్ట గణం ఆవహరించింది. మణిద్వీపం అనే ఒక మాయాద్వీపానికి తీసుకువెళ్ళింది. ఎవరు స్వామి ఆ దుష్టుడు? నాకు చెప్పండి. నేను వెళ్ళి గురువిని వారిని క్షేమంగా తీసుకువస్తాను. అని మార్తాండు చెప్పడంతో చతుర్వేద చెంగల్వుడికి మళ్ళీ తన భార్య తిరిగి వస్తుంది అన్న ఆశ చిగురించింది. అందుకే మార్తాండుడితో, చూడు నాయనా, నీ వర్చస్సు, నీ ప్రవర్తన, మాట తీరు చూస్తే నువ్వు అసామాన్యుడిలా ఉన్నావు. కనుక నీకు నేను మాట ఇస్తున్నాను. వచ్చే పున్నమిలోపు నా భార్యని నా దగ్గరకు నువ్వు తీసుకురాగలిగితే నీకు అఖండమైన అపారమైన విద్యలని నేను నేర్పుతాను. తప్పకుండా గురుగారు. మీ బాధను తీర్చి మీ దగ్గర విద్యాభ్యాసం పొందాకే నేను మా రాజ్యానికి తిరిగి వెళ్తాను అని తన గురువు ఎదుట ప్రమాణం చేశాడు. అప్పుడు ఆ గురువు తన మంత్రజలాన్ని మార్తాండ విజయుడిపై చల్లాడు. వెంటనే అతని శరీరంపై ఒక స్వర్ణ కవచం ఏర్పడింది. చూడు నాయనా మార్తాండ, నేను నీకు ప్రసాదించిన ఆ స్వర్ణ కవచం సామాన్యమైనది కాదు. కేవలం తెగువ, వీరత్వం మాత్రమే ఉన్న నీకు చతుర్ముఖుడైన బ్రహ్మదేవులతో సమానమైన బుద్ధి కుశలతని కలిగించే అపూర్వ వరప్రసాదం ఈ కవచం. ఇది నీ ఒంటి మీద ఉండగా నీకు ఏ క్లిష్టమైన పరిస్థితిలోనైనా ఒక అద్భుతమైన ఆలోచన నీ ప్రమేయం లేకుండానే స్పృశిస్తుంది. అదే నిన్ను నీ మజిలీ వైపు నడిపిస్తుంది. విజయోస్తు. అని చెప్పి విజయం పొంది రమ్మని మార్తాండుణ్ణి ఆశీర్వదించి తాను వెళ్లాల్సిన దారిని చూపించాడు. అలా తనకి మహత్తర విద్యలు నేర్పుతానని మాట ఇచ్చిన గురువుకి ముందుగానే గురుదక్షిణ సమర్పించే ప్రయత్నంగా మార్తాండ విజయుడు ఆరావళి పర్వతాల వైపు ఆగమేఘాల మీద వెళ్లసాగాడు. అలా వెళ్లే దారిలో ఒక మహాసరస్సు అతని దారికి అడ్డుగా కనిపించింది. ఇదేంటి? ఈ సరస్సు దాటకుండా ఆవలి వైపు వెళ్ళే మార్గం లేనట్టుంది. ఈ సరస్సు చూస్తే నా గుర్రం అలవోకగా నడిచి పోగల లోతులోనే ఉన్నట్టుంది. అనుకుని తన గుర్రాన్ని ఆ సరస్సుకి 10 అడుగుల దూరం వరకు తీసుకెళ్లాడో లేదో ఆ సరస్సులో ఉన్న లెక్కకి మించిన ముసళ్ళన్నీ ఒక్కసారిగా తమ తలల్ని పైకి లేపి చూడసాగాయి. ఒక్కసారిగా అన్ని మొసళ్ళని చూడ్డంతో ఒక్క క్షణం మార్తాండ విజయుడి గుండె జలధరించింది. అదే సరస్సుకి మధ్యలో ఒక మహాపద్మం ఒకటి చక్కగా వికసించి కనిపిస్తుంది. ఏంటి? నా మనసులో ఏదో ఆలోచన వస్తుంది. అది కూడా నా దగ్గర ఉన్న ఖడ్గంలో ఆ సరస్సు మధ్యలో ఉన్న పద్మాన్ని ఖండించమని చెబుతుంది. అసలు ఏంటి ఈ మనోప్రేరణ? ఆ, ఇప్పుడు అర్థమైంది. గురువుగారు ఇచ్చిన ఈ కవచం క్లిష్టమైన సందర్భాల్లో పరిష్కారాలు నా మనసుకి స్పృశించేలా చేస్తుందన్నారు కదా. బహుశా అది ఇదేనేమో. అనుకుని తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఆ పద్మానికి తగిలేలా విసిరాడు. అంతే, ఆ ఖడ్గం తాకడంతో అంత పెద్ద పద్మం కాస్త ఆకారం తగ్గి చిన్న పద్మంగా మారింది. ఆ మరుక్షణమే కుప్పలు తెప్పలుగా సరస్సు నిండా ఉన్న ఆ ముసళ్ళన్నీ మాయమైపోయి ఎర్రటి వర్ణంలో ఒకే ఒక్క ముసలి అక్కడ కనిపించింది. ఆ ముసలి మార్తాండుడితో మాట్లాడుతూ, బడా వీరా బడా, నీవు నా భార్య శాపాన్ని సగం తొలగించావు. మిగిలిన సగం కూడా తొలగించు. తప్పకుండా మకర్రాజా, మీ శాపాన్ని పూర్తిగా తొలగించే మార్గం ఏంటో చెప్పండి. తప్పక చేస్తాను అని అన్నాడో లేదు ఆ సరస్సు మధ్యలో ఉన్న పద్మం నుండి ఒక స్త్రీ స్వరం వినిపిస్తూ, వద్దు వీరా, అంత పని చెయ్యకు. నా భర్త తోడులేని నా జీవితం వ్యర్థం. కనుక అంత సాహసానికి పూనుకోకు. మకరరాజా, మీ శాపాన్ని నేను ఎలా తొలగించాలో చెప్పలేదు. వీరా, ఆ కనిపిస్తున్న చెట్టుకు వేలాడుతున్న అపూర్వ ఖడ్గాన్ని అందుకుని ఆ ఖడ్గంతో ఒక్క వేటున నన్ను ఖండించు. నీ కత్తివేటు వేగానికి నా రక్తం వెళ్ళి పద్మంగా ఉన్న నా భార్య మీద చిందిన క్షణం ఆమె శాప విమోచనమవుతుంది. వద్దు వీరా, నువ్వు అలా చేస్తే నా భర్త ప్రాణాలు పోతాయి. అదే జరిగితే నా జీవితమే వ్యర్థం. నేను ఇలా శాపగ్రస్తంగా అయినా ఉంటాను కాని నా భర్తని మాత్రం కోల్పోను.
వీరా, సూర్యాస్తమయం కావస్తుంది. నీవు తెలుసో తెలియకో శాప విమోచన ప్రక్రియకి పూనుకున్నావు. దీన్ని పూర్తి చేయకపోతే నీవు కూడా ఇదే సరస్సులో మొసలిగా మిగిలిపోతావు. సమయాన్ని వృధా చేయకుండా నన్ను ఖండించు. వద్దు వీరా, నా భర్తను ఏమీ చెయ్యకు అంటూ ఆ పద్మం వేడుకుంది. అలా తన గురువుకి ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడుందో తెలియని మణిద్వీపం వైపు ప్రయాణమైన మార్తాండ విజయుడు తన మొదటి సంకట స్థితిలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆ మొసలి కోరినట్టు దానిని చంపితే ఆ పద్మంకి శాప విమోచనం జరుగుతుంది. అదే జరిగితే తన భర్త చనిపోతాడు అని ఆ పద్మం వేడుకుంటుంది. కాని శాప విమోచన ప్రక్రియ మధ్యలో ఆపితే మార్తాండ విజయుడు మొసలిగా మారి ఆ సరస్సులోనే ఉండిపోవలసి వస్తుందని ఎర్రటి మొసలి హెచ్చరించింది. ఇప్పుడు మార్తాండ విజయుడు తన మొదటి సంకటాన్ని ఎలా దాటగలడు? తన మజిలీ వైపు ఎలా చేరగలడు? సూర్యాస్తమయం కావస్తుంది. నీవు తెలుసో తెలియకో శాప విమోచన ప్రక్రియకి పూనుకున్నావు. దీన్ని పూర్తి చేయకపోతే నీవు కూడా ఇదే సరస్సులో మొసలిగా మిగిలిపోతావు. సమయాన్ని వృధా చేయకుండా నన్ను ఖండించు. వద్దు వీరా, నా భర్తని ఏమీ చెయ్యకు అని పదే పదే ఆ భార్యాభర్తలిద్దరూ వేడుకోవడంతో విజయుడు సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు అతనికి గురువిచ్చిన కవచం వల్ల చురుకైన ఆలోచన తట్టింది. అందుకే తన ఆలోచనను ఆ మకరరాజుకి చెబుతూ, మహాశయ, మీరు చింతించకండి. మీ ఇద్దరికీ ఒకేసారి శాప విమోచనం కలిగించే ఉపాయం నా దగ్గర ఉంది. అందుకు నాకు మీ సహకారం ఉంటే చాలు. తప్పకుండా వీరా. నువ్వు నీ తెలివితో మా ఇద్దరి శాపాన్ని ఏకకాలంలో అనుకున్న సమయంలో విమోచన చేయగలిగితే నీకు మా శక్తులలో సగం శక్తులని ధారాదత్తం చేస్తాం. ఇదే మేము నీకు ఇస్తున్న వాగ్దానం. అవన్నీ తరువాత రాజా. మొదట మీకున్న శక్తితో మీలాగే ఉండే మరో నిశ్చేష్టమైన ఎర్రటి మొసలిని, అంటే మీ యొక్క కవల రూపాన్ని సృష్టించి నా కళ్ళ ముందు ఉంచండి. త్వరగా రాజా, మనకి అట్టే సమయం లేదు. అవతల సూర్యాస్తమయం అవడం ప్రారంభమైంది అని విజయుడు అడగగానే ఆ మకరరాజం తన దివ్యశక్తులతో అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మొసలినే విజయుడి ముందు ఉంచాడు. అమ్మా సాధ్వీమణి, నేను ఇప్పుడు మీ భర్తని ఖండించి ఆయన రక్తాన్ని మీ మీద చిందించేలాగా చేస్తాను. ఆ మరుక్షణం మీకు శాప విమోచన కలుగుతుంది. కనుక మీరు విమోచనం పొందిన వెంటనే వాయువేగంలో మీ భర్త శరీరాన్ని వదిలిపోయి అతని ప్రాణజ్యోతిని పట్టుకుని ఆయన సృష్టించుకున్న ఆ రెండవ మొసలిలో అతని ప్రాణాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ఆమె అనుమతి కోసం కూడా ఎదురు చూడకుండా ఒకే వేటుతో అసలైన ఆ ఎర్రటి మొసలి రాజాన్ని ఖండించాడు. అప్పుడు ఆ రక్తం వెళ్ళి ఆ మహాపద్మం మీద చిందడం, విలిప్త కాలంలోపే ఆ పద్మం మహాకాంతులు వెదజల్లుతూ కిన్నెరగా మారిపోయి ఖండింపబడ్డ తన భర్తగా ఉన్న మకరం శరీరం నుండి జ్యోతి రూపంగా ఆకాశంలోకి వెళ్ళిపోతున్న అతని ప్రాణజ్యోతిని సంగ్రహించి నిర్జీవంగా పడి ఉన్న ఆ రెండవ ఎర్రటి ముసలి శరీరంలో వదిలింది. అంతే, ఆ ముసలి రూపంలో ఉన్నవాడు కింపురుషుడిగా మారిపోయాడు. ఆ కిన్నెర కింపురుషుడి జంట పక్కపక్కకి చేరగానే వారి నుండి వచ్చిన దివ్యకాంతితో ఆ ప్రదేశమంతా సువర్ణమయమైపోయింది. అప్పుడు ఆ కింపురుషుడు, భళావీరా, నీ బుద్ధి చతురతతో అతి క్లిష్టమైన మా శాపం నుండి చక్కగా విముక్తి ప్రసాదించావు. అందుకుగాను నేను నీకు వాగ్దానం చేసినట్టు మా ఇరువురి శక్తులలో సగం వంతు శక్తులని నీకు ధారదత్తం చేస్తాను. అవును వీరా, నీ ఉపకారానికి అదే సరైన నజరానా. ధన్యుడిని దంపతులారా, మీరు ఇస్తానన్న వరాన్ని నేను కాదనలేను. కానీ నాకు మీరు మరొక సహాయం చేయాలి. తప్పకుండా వీరా. ఏం సహాయం అది? అని అడగడంతో అసలు తాను ఏ ఉద్దేశంతో ఆ గురువుని కలవాల్సి వచ్చిందో, అక్కడ నుండి ఏ సంకల్పంతో ఈ దారిన రావాల్సి వచ్చిందో, అసలు ఆ మణిద్వీపానికి వెళ్లే మార్గం ఏంటో అన్నీ వివరాలు వాళ్ళకి చెప్పేశాడు. అప్పుడు ఆ కిన్నెర, చూడు వీరా, నీవు కోరింది అంత సామాన్యమైన విషయం కాదు. పైగా నువ్వు వెళ్లాలనుకునే ఆ మణిద్వీపం ఒక శూన్యలోకం. శూన్యలోకమా? అదేంటి? శూన్యలోకమంటే అది భౌతికంగా కంటికి కనిపించని లోకం. అంటే అది ఏ ప్రదేశంలో ఉన్నది అనేది ఎవ్వరికీ గుర్తు తెలియంది. కాని ఆ ద్వీపానికి వెళ్లడానికి మార్గం లేకపోలేదు.
అలా అని అదేమీ అంత సుగమమైన మార్గం కాదు వీరా అది ఎంత కఠినమైన మార్గమైనా నేను వెళ్ళి తీరాలి తల్లి. అని చెప్పడంతో విజయుడులోని కార్యదక్షత వాళ్ళకి అర్థమైంది. అందుకే ఆ కింపురుషుడు తనకి తెలిసిన తరుణోపాయాన్ని చెబుతూ, చూడు వీరా, నీవు ఆ మణిద్వీపానికి చేరాలంటే మొదట మత్స్యకన్య స్థావరానికి చేరుకోవాలి. అక్కడ ఉండే ఒక మహా సౌందర్యవంతమైన మత్స్యకన్యని చూసినాక నీలో ఏ విధమైనటువంటి మోహము కలగని పక్షంలో ఆ మత్స్యకన్య నిన్ను అమాంతం మింగేస్తుంది. ఒకవేళ ఆమె సౌందర్యాన్ని చూసి నీకు మోహం కలిగితే మాత్రం అది నీకు పతనం. కనుక నీ మనోనిగ్రహంతో నీ చెక్కు చెదరని చిత్తానికి ఏ చపలత్వం రాకుండా ఉంటే మాత్రం నీ సాహస మజిలీలో అతి కఠినమైన మొదటి మెట్టు నువ్వు ఎక్కినట్టే వీరా. అంతేకాదు, ఈ సంకల్పంలో అడుగడుగునా నీకు అన్ని అవాంతరాలే ఎదురవుతాయి అని తమకు తెలిసిన ఆ మత్స్యకన్య గురించిన వివరాలు, ఆ మత్స్యలోకపు వివరాలు సమస్తం మార్తాండ విజయుడికి చెప్పారు. చివరిగా వాళ్లు వాగ్దానం చేసినట్టు తమ ఇద్దరి శక్తులని కలిపి అందులోని సగపాలుని ఒక సువర్ణ భాండంలో నింపి ఆ ద్రవాన్ని ఎత్తినది దించకుండా తాగమని మార్తాండ విజయుడికిచ్చారు. ఆ కిన్నెర కింపురుషులు చెప్పిన విధంగా ఎత్తిన శక్తిబాండాన్ని దించకుండా తాగడంతో అప్పటి వరకు ఒక సామాన్య మనుషుడైన మార్తాండ విజయుడు శక్తివంతుడయ్యాడు. ఆ తరువాత కిన్నెర కింపురుషులిద్దరూ మాయమైపోగానే అప్పటి వరకు స్వర్ణమయంగా ఉన్న ఆ ప్రదేశం మొత్తం మళ్లీ ఎప్పటిలాగానే పచ్చటి అడవిలా మారిపోయింది. ఇంకా ఆ రాత్రికి విజయుడు అదే ప్రదేశంలో నిద్రపోక తప్పలేదు. అలా ఆ రాత్రికి ఒక చెట్టు కింద నిద్రపోతున్న మార్తాండ విజయుణ్ణి అదే చెట్టు మీద ఉన్న ఒక రాజనాగం చూసింది. 10 అడుగుల పైనే పొడవున్న ఆ రాజనాగంకి 6 కాళ్ళు ఉన్నాయి. అవి కూడా బల్లికి తొండాలకి ఉన్నట్టు ఉన్న కాళ్ళు. అలాంటి విచిత్రాకృతిలో ఉన్న ఆ రాజనాగం మార్తాండ విజయుణ్ణి చూసి, ఆహా! ఎన్నో ఏళ్ల తరువాత ఒక మానవుడు నా కంటపడ్డాడు. ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. వెంటనే నా కోరికని నేను తీర్చుకోవాలి అనుకుని ఆ చెట్టు మీద నుండి కిందకు దిగి గాఢ నిద్రలో ఉన్న మార్తాండ విజయుణ్ణి కాటువేసింది. వెంటనే ఆ రాజనాగం కాస్త మార్తాండ విజయుడుగా మారిపోయింది. నిద్రపోతున్న మార్తాండ విజయుడు ఆ చెట్టుకి ఊడగా మారిపోయి వేళ్లాడసాగాడు. అలా ఆ వెన్నెల వెలుగులో మార్తాండ విజయుడి రూపంలో వెళ్లిన రాజనాగం బ్రహ్మీ ముహూర్త సమయానికి ఆ అడవికి వచ్చే దేవకన్యల దగ్గరికి వెళ్ళింది. అక్కడ మానవ రూపంలో ఉన్న రాజనాగుని గుర్తించలేని ఆ దేవకన్యలు తమని ఒక నరమానవుడు చూసినందుకు వారికి కోపం వచ్చింది. ఓరి దుష్టమానవా! దేవకన్య సంజాతమైన ప్రదేశానికి రావడానికి నీకు ఎన్ని గుండెలు! తక్షణమే నీ తప్పుకి శిక్ష అనుభవిస్తావు అని తమ శక్తులతో అతన్ని శపించగానే మార్తాండ విజయుడి రూపం తొలగిపోయి రాజనాగు రూపంలోనే ఆ దేవకన్యలకి కనిపించింది ఆ రాజనాగు. అక్కడ చెట్టుకి ఊడగా వేళ్లాడుతున్న విజయుడు మళ్లీ యథాస్థానంలో తన రూపంలోకి తాను వచ్చాడు. కాని వెన్నెల వెలుగులో మరుక్షణం అతను ఒక వయోవృద్ధుడిగా మారిపోయాడు. అలా పండు ముసలివాడిగా మారిన మార్తాండ విజయుడు ఇప్పుడు తాను కోరుకున్న గమ్యం వైపు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్లాల్సిన గత్యంతరంలో పడిపోతే అక్కడ రాజనాగం అని తెలియక తమ శక్తితో శాపం పెట్టిన దేవకన్యలందరూ పక్కనే ఉన్న ఒక చెట్టు మీద పక్షులుగా మారి చేరుకున్నారు. ఇంక శాపవశాన పడిన రాజనాగానికి మాత్రం తన 6 కాళ్ళు కోల్పోయి ఒక సామాన్య సర్పంలాగానే మిగిలిపోయి శిలనాగంగా మారిపోయింది. తన దృఢ సంకల్పంతో గురువు ఇచ్చిన కవచం వల్ల వచ్చిన చురుకైన ఆలోచనతో మార్తాండ విజయుడు కొన్ని శక్తులని పొందగలిగాడు. కాని ఆ శక్తులతో అతను తన గమ్యం వైపు వెళ్లడానికి రాజనాగం రూపంలో వచ్చిన ముప్పు వల్ల అతని రూపం మారిపోయింది. అంతేకాదు, ఆ రాజనాగం చేసిన పని వల్ల తాను శిలాసర్పంగా మారిపోయింది. అటు ఆ రాజనాగానికి శాపం ఇచ్చిన దేవకన్యలు శాపం బారిన పడ్డారు. మరి ఇన్ని అనార్థాలకి కారణం ఏంటి? అసలు ఇందరి శాపాలకు మార్తాండ విజయుడి మజిలీకి ఏం సంబంధం ఉంది? తనకి వృద్ధరూపం వచ్చిన విషయం తెలుసుకున్న మార్తాండ విజయుడు
నిద్ర మేల్కొన్నాడు. తనని తాను చూసుకొని, ఏంటి ఈ విచిత్రం? నేను ఇలా ముసలివాడిలా మారిపోయాను. అయినా కూడా నా ఒంటి మీద గురువుగారు ఇచ్చిన కవచం అలానే ఉంది. అంటే ఈ శాపం ప్రభావం నా శరీరం మీదే, కానీ నా దగ్గర ఉన్న వరాలకి ఉండదన్నమాట. అలా అయితే నేను త్వరగా ఆ మత్స్యలోకానికి చేరుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వృద్ధ శరీరంతో నేను గురువుగారి కోరిన కోరికను తీర్చలేను. మా నాన్నగారు కోరుకున్నట్టు సకల విద్యలు పొందలేను. ఇప్పుడు నేనేం చేయాలి? అని ఆలోచిస్తుండగా 3వ జాము వెన్నెల వెలుగు దాటిన తరువాత అతనికి ఒక చక్కటి ఆలోచన తట్టింది. అందుకే తనకి కిన్నెర కింపురుషులు ఇచ్చిన శక్తులని ఉపయోగించుకుని ఒక తెల్లటి రెక్కల గుర్రాన్ని సృష్టించుకున్నాడు. ఆ రెక్కల గుర్రం వృద్ధుడైన మార్తాండ విజయుడి ముందు ప్రత్యక్షమై, మహావీరా, నీ సేవకు నేను సిద్ధం. కానీ నాదొక నియమం ఉంది. సాధారణ వేగంతో వెళ్ళే చోటికి కానీ సామాన్యమైన ప్రదేశాలకు కానీ పోవాలంటే నేను నీకు సహకరించను. నేను ప్రయాణించే మార్గాలు అద్వితీయమైనవి, అపూర్వమైనవే కావాలి. అంతేకాదు, నా శక్తులు నిసివేళల్లో మాత్రమే పనిచేస్తాయి కనుక నీవు కోరే మజిలి నేను నిశిరాత్రి దాటే లోపు చేరే గమ్యమై ఉండాలి. నేను సూర్యోదయాన్ని చూసే గత్యంతరం నాకు ఎప్పటికీ కలుగనీకు. తప్పకుండా నా రెక్కల గుర్రమా. నేను ఇప్పుడు వెళ్ళాలనుకున్నది కూడా ఈ అడవికి పశ్చిమ నైరుతి భాగాన ఉన్నది అని చెప్పబడే తంత్ర తటాకానికి. ఆ తటాకం అడుగున ఉండే మత్స్యలోకంలో ఉండే మత్స్యకన్య సహాయం కోరటానికే నేను వెళ్ళాలి. కానీ వీరా, ఆ మత్స్యకన్య ఉండే తంత్ర తటాకం ఒక మాయాలోకంలో ఉంది. అక్కడికి నాకు ప్రవేశం ఉండదు. ఆ మాటకొస్తే అక్కడికి కేవలం మరుగుజ్జు జీవులకి తప్ప మరెవరికీ ఆ తంత్ర తటాక ప్రవేశం ఉండదు. కనుక నీవు మొదట సూక్ష్మలోకానికి వెళ్ళి అక్కడ వారిని ఒప్పించి వారి రూపాన్ని నువ్వు పొందాకే నీకు ఆ తంత్ర తటాక ప్రవేశం, మత్స్యలోక దర్శనం కలుగుతాయి అని చెప్పడంతో ఆ సూక్ష్మలోకం వైపే తన పయనాన్ని సాగించమని రెక్కల గుర్రం ఎక్కి కూర్చున్నాడు మార్తాండ విజయుడు. అలా ఆ వెన్నెల రాత్రి తెల్లవారేలోపే ఆ సూక్ష్మలోకం వైపు ప్రయాణం సాగిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ రెక్కల గుర్రం వెళుతున్న వేగం చాలా వేగమైన ఈ సూక్ష్మలోకం మాత్రం ఇంకా ఎంతో దూరంలో ఉంది. అలా రెక్కల గుర్రం మీద ఉన్న మార్తాండ విజయుడు, రెక్కల గుర్రమా, ఇంకా ఆ సూక్ష్మలోకానికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? వీరా, మన ప్రయాణం ప్రారంభమైనదే 3వ జాము దాటిన తరువాత. మరి కాసేపటిలో సూర్యోదయం కాబోతున్నది. కనుక నా వల్ల అయినంత వేగంతో నేను నిన్ను ఆ లోకానికి చేర్చే ప్రయత్నంలో ఉన్నాను. ఒకవేళ మనం అక్కడికి చేరేలోపు సూర్యోదయం ప్రారంభమైతే మాత్రం నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా ఉన్న చోటే వదిలిపోతాను. కానీ వీలైనంత సమీపానికి నిన్ను ఖచ్చితంగా చేరుస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను. అని చెప్పి తనకున్న శక్తిని మొత్తాన్ని రెక్కల్లో నింపుకుని వాయువేగాన్ని మించిన వేగంతో ముసలి మార్తాండ విజయుణ్ణి సూక్ష్మలోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాని ఎంత వేగంగా వెళ్తున్నా సమయం సరిపోని స్థితిలో ఉన్నప్పుడు సూర్యోదయం ప్రారంభమైపోయింది. అంతే, అంత ఎత్తున ఆకాశంలో ఎగురుతుండగా ఒక్కసారిగా రెక్కల గుర్రం మాయమైపోయింది. ముసలి రూపంలో ఉన్న మార్తాండ విజయుడు గాలిలో నుండి కింద అడవుల్లోకి పడిపోయాడు. అలా పడ్డ అతను దొర్లుకుంటూ వెళ్ళి ఒక రాయికి గుద్దుకుని స్పృహ కోల్పోయాడు. అలా 2 గంటలు గడిచిన తర్వాత మరుగుజ్జు సమూహం ఒకటి అటు వచ్చింది. తమకన్నా పెద్ద ఆకారంలో ఉన్న ఆ మార్తాండుణ్ణి చూసి, ఎలబో ఎలబా, ఈ జంతువేదో ఇంతగా ఉందిరో ఎలబా. ఎలబెలబెలబా, ఇది జంతువు కాదురా, మడిసే. కానీ మా దొడ్డ మడిసి. వామ్మో, దొడ్డ మడిసా అంటే మన గోడానికి సేటు కాలం వచ్చినది రో. ఎలబో ఎలబా. వెంటనే వెళ్ళి మన ఏలికకి ఈ విషయం చెప్పుకోవాలా ఎలబో ఎలబా అంటూ కంగారుగా ఆ మరుగుజ్జులందరూ తమ మరుగుజ్జు లోకంలోని తమ ఏలిక దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. అప్పుడు ఆ ఏలిక తన చిట్టెలుక వాహనం మీద అక్కడికి వచ్చి, ఎలబో ఎలబా, మన గూడానికి ముప్పు దాపరించిందిరూ.
వెంటనే ఈ రాక్షసుడిని బంధించండి. ఏటి ఏలిక, ఈడు రాక్షసుడా? అవును అవును, ఈడు రాక్షసుడే. మనల్ని తినిపోతాకి వచ్చాడు. ఈడు లేవకూడదు. గట్టిగా కట్టేయండిరా, ఎలబో ఎలవా. అంటూ ముసలి రూపంలో ఉన్న మార్తాండ విజయుణ్ణి తమకి హాని చేసేవాడిగా భావించి అతన్ని బంధించారు ఆ మరుగుజ్జు మనుషులు. అలా కాసేపటికి మరుగుజ్జులందరూ బంధించిన మార్తాండ విజయుడు స్పృహలోకి వచ్చి కదులుతున్నాడు. నేను ఎక్కడ ఉన్నాను? ఇదేంటి? ఎవరు నన్ను కట్టేశారు? ఏలికా, ఆ రాక్షసుడు కదులుతున్నాడు ఏలికా. ఈడిని చంపేద్దామా? ఎలబో, రాక్షసుడిని చంపటం అంత తేలిక కాదు. మీరు ఆపండి. ముందు ఆ రాక్షసుడి మీదకి ఎక్కనాకి నాకు పెద్ద నుచ్చెన సేమన్నాను, చేశారా? అని అనడంతో కొందరు మరుగుజ్జులు వెళ్ళి వాళ్ళ ఆకారానికి భారీ పరిమాణంలో ఉండే ఒక నిచ్చెనను తెచ్చి కట్టేయబడ్డ ముసలి మార్తాండ విజయుడికి ఆనించి వేశారు. అప్పుడు ఆ మరుగుజ్జు ఏలిక మార్తాండ విజయుడి మీదకి ఎక్కి, ఎలవో ఎలవా, ఎవరురా నువ్వు రాక్షసుడా? మా గూడాన్ని తినిపోతాకి వచ్చావా? అని అనడంతో మార్తాండ విజయుడికి చాలా చిన్నగా వినిపిస్తున్నాయి ఆ ఏలుక మాటలు. అందుకే చెవులు రిక్కించుకుని ఆ మరుగుజ్జు మనిషి అడుగుతున్నది ఏంటో విన్నాక అతను, చూడు బాబు, నేను రాక్షసుడిని కాదు. నేను సాధారణమైన మనిషిని. రెక్కల గుర్రం మీద ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ అనుకోకుండా ఇక్కడ పడిపోయాను. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ లేచి చూసేసరికి ఇదిగో మీ ముందు ఉన్నాను. ఎలబో ఎలవా, ఏటి రెక్కల గుర్రం మీద పోతున్నావా? అంటే నువ్వు మా కోసం వచ్చిన దేవదూతవా? ఎలబో ఎలవా, మనం శానా పాపం చేసినాము రో పెజలు. ఒక దేవదూతనికి ఎట్టా కట్టేసినాము. ఎబ్బటే ఈ దూతని ఇడపండి, ఎలబో ఎలవా. అని అనడంతో అందరూ చకచక ముసలివాడైన మార్తాండ విజయుడికి ఉన్న కట్లు విప్పేశారు. ఆ తరువాత తాము చేసిన పాపాన్ని మన్నించమని అతన్ని వేడుకున్నారు. అలా చాలాసేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో మార్తాండ విజయుడికి అర్థం కాలేదు. కాని కాసేపటికి ఆ మరుగుజ్జు వాళ్ళందరూ మార్తాండుడికి సరిపోయే అంత పరిమాణంలో ఆకుని వేసి అతనికి సరిపోయేటంత ఆహారాన్ని పెట్టారు. అది తిన్నాక మార్తాండుడికి కాస్త శక్తి నిండింది. అప్పుడు మార్తాండు ఆ మరుగుజ్జు ఏలికతో, చూడు ఏలిక, నన్ను మీలా సూక్ష్మ రూపంలోకి మార్చి నన్ను ఆ తంత్ర తటాకంలో ఉండే మత్స్యలోకానికి తీసుకువెళ్ళండి. అక్కడికి వెళ్ళాక నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అనడంతో ఆ మరుగుజ్జుల ఏలిక తన దగ్గర ఉండే కొండదేవత నెత్తురు అని చెప్పబడే ఒక మంత్రద్రవాన్ని తెచ్చి ముసలివాడైన మార్తాండ విజయుడికిచ్చాడు. అతను అది తాగగానే సాధారణమైన మనిషి ఆకారంలో ఉండాల్సినవాడు ఆ మరుగుజ్జు మనుషుల్లా పొట్టిగా అయిపోయాడు. కాని అతను అదే ముసలి రూపంలో ఉన్నాడు. అలా వారందరి సహకారంతో మరుగుజ్జుగా మారిన మార్తాండు సూక్ష్మలోకం నుండి తంత్రతటాకం వైపుగా ఒక అడవి ప్రాంతంలో తన పయనాన్ని సాగిస్తున్నాడు. అంతే, ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎలా వచ్చిందో కారుచిచ్చు నలువైపుల నుండి కమ్ముకొచ్చి ఆ మరుగుజ్జు సమూహాన్ని చుట్టేసింది. చుట్టూ మంటలని చూస్తూ ఆ సమూహంలో ఉన్న అందరూ భయపడిపోతుండగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద స్వర్ణకపోతం వచ్చి అమాంతం మార్తాండ విజయుణ్ణి తన కాళ్లతో పట్టుకుని వెళ్ళిపోయింది. చుట్టూ ఉన్న మంటలకే కంగారు పడుతున్న ఆ మరుగుజ్జు సమూహం ఒక్కసారిగా తమకి అతిథిగా వచ్చిన మార్తాండ విజయుణ్ణి ఒక భారీ పక్షి ఎత్తుకుపోవడం చూసి ఆందోళన చెందారు. అడుగడుగునా ప్రమాదాలు దాగి ఉన్న ఈ మణిద్వీప మజిలీలో దాదాపు మత్స్యలోకాన్ని చేరుకునే దగ్గర వరకు వచ్చిన మరుగుజ్జు మార్తాండ విజయుణ్ణి ఎత్తుకెళ్లిన స్వర్ణకపోతం అతనిని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి ఒక బండరాయి మీద దింపింది. వెంటనే ఆ స్వర్ణకపోతం కింపురుషుడిగా మారిపోయింది. వీర మార్తాండ విజయ, నువ్వు క్షేమమే కదా? నేను క్షేమమే కింపురుష. కానీ నేను ప్రమాదంలో ఉన్నానని మీకెలా తెలుసు? వీరా, మా శక్తులలో సగం నీకు ధారాదత్తం చేశాక నీతో మాకు బంధం కుదిరినట్టే. కనుక నీ ఉనికికి ప్రమాదం వాటిల్లినప్పుడు మాకు తెలుస్తుంది. అందుకే నిన్ను కాపాడడానికే ఈ స్వర్ణకపోత రూపంలో వచ్చాను.
మరి నా ఒక్కడినే కాపాడితే ఎలా కింపురుష? పాపం, నా కోసం అంతమంది మరుగుజ్జులు వచ్చారే, వారిని కూడా కాపాడొచ్చు కదా. వీరా, మీకు ఎదురైన ప్రమాదం ఒక మాయ. దాన్ని సృష్టించినది వేరెవరో కాదు. ఏ అరుణమణి కోసం నీ గురువు సపత్నిని చెరపట్టి తీసుకుపోయారో ఆ రాక్షస వర్గం. వాళ్ళు సామాన్యులు కాదు వీరా. వారు మృగేకాక్ష జాతికి చెందిన క్రూరమైన రాక్షసులు. అంటే ఒక పెద్ద తోడేలు శరీరానికి మనిషి తల ఉన్నట్టు ఉండే వికృత జీవులు వాళ్ళు. వారి ముఖానికి ఒంటి కన్ను మాత్రమే ఉంటుంది. ఆ కంటితో వారు ఎదుటివారిని చూసే చూపులో వాళ్ళు ఎదుటివారిని తమ వశంలోకి తీసుకునేంత శక్తి కలవారు. అటువంటి ఆ మృగేకాక్షులు నీవు తమ కోసం వస్తున్నావని పసికట్టి నీపై దాడికి దిగారు. అందుకే నేను నిన్ను ఆ దాడి నుండి కాపాడాను. మరి ఈ మృగేకాక్షులను అంతం చేయడం ఎలా కింపురుష? అని అడగడంతో ఆ మరణ రహస్యం తనకు తెలియదని చెప్పాడు కింపురుషుడు. కాని ముసలి మరుగుజ్జుగా ఉన్న మార్తాండ విజయుడు వెళ్లదలుచుకున్న మత్స్యలోకం చేరడానికి అంతకుముందు తను చేరవలసిన తంత్ర తటాకం వైపు ఎలా వెళ్లాలో మాత్రం చెప్పాడు కింపురుషుడు. మరోవైపు అగోచరమైన మణిద్వీపంలోని భృగేకాక్ష జాతి నాయకుడు మాయావి అయిన టంకానిబుడు పదుల సంఖ్యలో ఉన్న తన అనుచర భృగేకాక్ష గణంతో, వైసేనా, నన్ను చేరవచ్చే ఆ నరడెంబడి అంతం జరిగిందా? ఆడు యమపురికి పయనం కట్టాడా? లేదు దేవరా, ఆ నరడెంబడు ఇనుమంతలో తప్పించుకున్నాడు. తప్పించుకొని ఆడు తలకిందులపై తపస్సు చేసినా ఈ మణిద్వీపానికి దారి కనిపెట్టలేడులే అంటూ తాను చెరపట్టి తెచ్చి అక్కడే బందీగా ఉంచిన చతుర్వేద చెంగల్వడి భార్యతో, ఓ గురు పెళ్ళామా, నువ్వు ఈ పౌర్ణమికి వచ్చే అరుణమణిని నా చేత పడకుండా ఆపే మగాడే ఈ భూమి మీద లేడు. అందుకే ఆ మణిని నాకు ఇవ్వక తప్పదని తెలుసుకో. అది అసంభవంరా దుష్టమూర్ఖుడా! నిజంగా నీకు ఆ మణి చెందేరాతే ఉంటే నా భర్త నాకోసం ఒక వీరుణ్ణి ఎంచి పంపేవాడు కాదు. ఆ వీరుణ్ణి వారించడానికి మీ దుష్టగణాలు ఇలా తిప్పలు పడేవారు కాదు అంటూ ఎలాగైనా పౌర్ణమి నాటికి ఆమె స్వర్ణ సర్పంగా మారినప్పుడు ఆమె నెత్తిన పొడిచే అరుణమణి ఖచ్చితంగా ఆ నీచుడికి దక్కదు అనే ధీమాలో ఉంది. అటు మార్తాండ విజయుడు తంత్ర తటాకం దగ్గరకు చేరుకునేసరికి అక్కడ ఒక మత్స్యకన్య ఒక రాయిపైన విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె అనన్య సామాన్యమైన సౌందర్యంతో ఏ మగవాడినైనా మోహంలో పడేసే అంత సొగసరిగా ఉంది. ఆమెను చూసిన మరుగుజ్జు ముసలి మార్తాండ విజయుడు తన మనోసంకల్పాన్ని దృఢపరుచుకున్నాడు. అప్పుడు ఆ మరుగుజ్జు ముసలి మార్తాండుణ్ణి చూసిన అందగత్య మత్స్యకన్య, ఏమయ్యా పురుషపుంగవా, ఇంత సొగసుగత్తెను నీ కళ్ల ముందు ఉంటే నన్ను చూసి కూడా చూడనట్టు ఎక్కడికి పోతున్నావు? ఏం చెప్పాలి సౌందర్యవతి, నీ సొగసులని సొబగులని చూసి చెలించే వయసా నాది. దేహ దౌర్బల్యమైన వృద్ధాప్యంలో ఉన్నవాడిని మోక్షం కోసం చూస్తాను కానీ మోహాలకి నాకు ఆస్కారం లేదు. కానీ నా దారికి అడ్డు తప్పుకో అని అనడంతో ఆ అందగత్తె అయిన మత్స్యకన్యకి తన అందానికి దాసుడు కాని ఆ ముసలి మరుగుజ్జు మీద కోపం వచ్చి అమాంతం అతన్ని మింగేసింది. అంతే, మత్స్యకన్య కడుపులోకి వెళ్లిన ముసలి మరుగుజ్జు కాస్త ముసలి రూపాన్ని కోల్పోయి తన యథార్థ రూపానికి వచ్చాడు. కాని అదే మరుగుజ్జుగా ఉండిపోయాడు. ఆ మత్స్యలోకమంతా జలమయమై చాలామంది మత్స్యకన్యలు అటూ ఇటూ సంచరిస్తూ ఆ లోకమే చాలా సుందరమైన లోకంలా ఉంది. అందులో రాణి సింహాసనంలో ఉన్న మత్స్యకన్య మరుగుజ్జు మార్తాండ విజయుణ్ణి చూసి, వీరా, నేను ఈ మత్స్యలోకపు మహారాణిని. పేరు స్థపతి. అత్యంత సంక్లిష్టమైన ఈ మత్స్యలోకానికి నీవు వచ్చావంటే తప్పక నీవు మహావీరుడవై ఉంటావు. చెప్పు వీరా, మా లోకానికి నీ రాకకి కారణం అని స్థపతి అడిగిన ప్రశ్నకి తన పయనం ప్రారంభం నుండి మొత్తం కథంతా చెప్పుకొచ్చాడు. అలా మరుగుజ్జు మార్తాండ విజయుడు చెప్పిన కథ విన్నాక స్థపతి మార్తాండుడితో, సరే వీరా, నీవు కోరినట్టు నిన్ను నేను
ఆ అదృశ్యలోకమైన మణిద్వీపానికి తప్పక పంపుతాను. కాని అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు ఏమివ్వగలవు? చెప్పు రాణి, నువ్వు ఏం కోరతావో కోరు. నా వల్ల అయినదైతే తప్పక నీ కోరిక తీరుస్తాను. అయితే విను. మత్స్యలోకపు రాణినైన నేను దేవలోక సందర్శనం చెయ్యాలని నా చిరకాల ఆశ. కాని ఆ ఆశ తీరడానికి నాకు ఏ మార్గమూ లేదు. కనుక నా ఈ కోరిక నువ్వు తీర్చగలిగితే నిన్ను ఆ మణిద్వీపానికి నేను చేరుస్తాను అని అనడంతో తన గురువు ఇచ్చిన కవచం కారణంగా మార్తాండుడి మెదడు అతనికి ఎదురయ్యే ప్రతి సమస్య మీద 1000 పాదరసాల వేగంతో పనిచేస్తుంది. అంతేకాదు, కిన్నెర కింపురుషుల కారణంగా వచ్చిన శక్తులతో అతనికి దివ్యదృష్టి కూడా ప్రాప్తించింది. అందుకే చెట్టు కింద నిద్రించేటప్పుడు తన రూపాన్ని దొంగిలించి వెళ్లి దేవకన్యల శాపం బారిన పడిన రాజనాగం విషయం అతని తలంపుకి వచ్చింది. ఆ శాపం కారణంగానే అక్కడే చెట్టుమీద పక్షులుగా మారిపోయి ఉన్న దేవకన్యల విషయం కూడా అతని దివ్యదృష్టిలో కనిపించాయి. అందుకే మరుక్షణం ఆలోచించకుండా మార్తాండు స్థపతితో, తప్పకుండా రాణి, నీ కోరిక తీర్చడం నాకు చాలా చిన్న విషయం. పైగా నువ్వు కోరిన దానికన్నా నేను నీకు అదనంగా మరో విషయాన్ని కూడా కానుకగా ఇస్తాను. కానీ అందుకు ప్రతిఫలంగా మీ లోకంలో మాత్రమే దొరికే రరాగముత్యాన్ని నువ్వు నాకు కానుకగా ఇవ్వాలి. తప్పక వీరా, నీవు కోరిన రరాగమృత్యాన్ని నీకు ఇస్తాను. కాని నీవు నా కోరికను అంత తేలికగా ఎలా తీర్చగలవు అనే కుతూహలం నాలో కలుగుతోంది. చెబుతాను. అందుకు నీ సహకారం నాకు ఉండాలి. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రదేశానికి నీ అనుచరులను పంపి నేను చెప్పిన చెట్టు, దానిమీద ఉన్న పక్షులను ఇక్కడికి తెప్పించు. ఆ పక్షులే నిన్ను దేవలోకానికి తీసుకువెళతాయి అని చెప్పడంతో తన అదృశ్య శక్తులని పంపి అక్కడ అడవిలో చెట్లమీద పక్షి రూపంలో శాపగ్రస్తంగా ఉన్న దేవకన్యల్ని రప్పించి మార్తాండుడి ముందు ఉంచింది. ఇదిగో వీరా, నీవు కోరిన పక్షులని నీ ముందు ఉంచాను. ఇప్పుడు నా కోరిక తీర్చు. సరే, నేను కానుకగా అడిగిన ఆ రరాగముత్యాన్ని నాకు ఇప్పించు. నీ కళ్ళ ముందే నేను నీకు మాట ఇచ్చిన మరో విషయమేంటో చూపిస్తాను అని చెప్పడంతో అత్యంత తేజోభరితమైన రరాగమృత్యాన్ని మరుగుజ్జు మార్తాండుడి చేతిలో పెట్టింది ఆ మత్స్యకన్య. అప్పుడు ఆ రరాగమృత్యాన్ని అతను ఆ పక్షుల మీదకు విసిరగానే శాపగ్రస్తమైన ఆ పక్షులు దేవకన్యలుగా మారిపోయారు. అక్కడ అడవిలో రాయిగా మారిన రాజనాగం కూడా శాప విమోచన పొందింది. అక్కడ తమని శాపం నుండి తప్పించిన మార్తాండుడితో దేవకన్య ఇలా అంటుంది: సూక్ష్మనరుడా, మా శాపాన్ని నీవు తొలగించావు. అందుకు ప్రతిగా నీవు ఏం కోరినా తప్పక నీ కోరిక తీరుస్తాను. ధన్యుడను దేవకన్య. కాని నీవు నా కోసం ఈ మత్స్యరాణి స్థపతితో స్నేహం చేయాలి. మీ స్నేహం ఎలా ఉండాలంటే ఈ సృష్టి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచిపోవాలి అంటూ తనకి ఇస్తానన్న వరం స్థానంలో స్థపతి కోరిక తీర్చడానికి నాంది పలికాడు. ఇంకా దేవకన్య తను మాట ఇచ్చినట్టే స్థపతితో స్నేహానికి చేయి కలిపింది. అప్పుడు మరుగుజ్జు మార్తాండ విజయుడు, రాణి స్థపతి, నీ కోరిక తీరడానికి నేను ఎలాంటి కానుకని ఇచ్చానో అర్థమైంది కదా. ఇక నువ్వు సంతోషమేనా? బళా వీరా, నీ బుద్ధి చతురతతో నా చిరకాల వాంఛ తీరే గొప్ప వరాన్ని నాకు ఇచ్చావు. కనుక నేను నీకు మాట ఇచ్చినట్టుగా ఆ మణిద్వీపానికి నిన్ను చేరుస్తాను. అంతేకాదు, అత్యంత దుష్టులైన ఆ భృగేకాక్షుల బారి నుండి ప్రమాదం వాటిల్లినప్పుడు సంక్లిష్టమైన సమయంలో నువ్వు బయటపడ్డానికి నీకు ఒక వరం ఇస్తాను. ఆ వరం వల్ల నువ్వు 3 మార్లు జలంలా మారి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు. తిరిగి నీ రూపానికి రాగలవు అని ఆ వరం సిద్ధించడానికి ఉపయోగపడే మంత్రాన్ని అతనికి ఉపదేశించింది. భళా వీరా, నీ బుద్ధి చతురతతో నా చిరకాల వాంఛ తీరే గొప్ప వరాన్ని నాకు ఇచ్చావు. కనుక నేను నీకు మాట ఇచ్చినట్టుగా ఆ మణిద్వీపానికి నిన్ను చేరుస్తాను. అంతేకాదు, అత్యంత దుష్టులైన ఆ భృగేకాక్షుల బారి నుండి ప్రమాదం వాటిల్లినప్పుడు సంక్లిష్టమైన సమయంలో నువ్వు బయటపడడానికి నీకు ఒక వరం ఇస్తాను.
ఆ వరం వల్ల నువ్వు 3 మార్లు జలంలా మారి ఎక్కడికంటే అక్కడకు వెళ్ళగలవు, తిరిగి నీ రూపానికి రాగలవు అని ఆ వరం సిద్ధించడానికి ఉపయోగపడే మంత్రాన్ని అతనికి ఉపదేశించింది. ఆ తరువాత మార్తాండ విజయుణ్ణి ఒక స్వర్ణకమలంలో ఉంచి తమ మత్స్యలోకంలో ఉన్న ఒక నీటి తొట్టెలో పడేసింది. అలా పడిన ఆ స్వర్ణకమలం ఒక మహాసముద్రంలోకి జారింది. ఆ సముద్రంలో తేలుతూ వెళుతున్న ఆ స్వర్ణకమలం కొద్ది దూరం ప్రయాణిస్తుండగా కంటికి కనిపించని ఆ మాయా మణిద్వీప ఛాయల్లోకి అది చేరుకోగానే ఆమడి దూరంలో ఒక భూభాగం అప్పుడే రూపుదిద్దుకుంది. అదే సామాన్యుల కంటికి కనిపించని అదృశ్యలోకమైన మణిద్వీపమని స్వర్ణకమలంలో ఉన్న మరుగుజ్జు మార్తాండ విజయుడికి తెలిసిందే. అంతే, మరి కాస్త దూరం వెళ్ళి ఆ ద్వీపం ఒడ్డుకి చేరిన ఆ స్వర్ణకమలం తెరుచుకుంది. అందులో నుండి మరుగుజ్జు మార్తాండ విజయుడు ఆ మణిద్వీపంపై కాలు మోపాడు. వెంటనే మృగేకాక్ష స్థావరంలో ప్రమాద గంటికలు మ్రోగసాగాయి. వాటిని చూసిన ఆ లోక నాయకుడు టంకానిబుడు ఇలా అంటున్నాడు. నా లోకానికి ఉపద్రవం వచ్చిందా? సేనా, వెంటనే వెళ్ళి మాయాదృశ్యలోకమైన ఈ మణిద్వీపంలోకి చొరబడిన వాడెవ్వడైనా సరే వాడిని తెచ్చి నా కన్ను ముందు పడేయండి అనడంతో మృగేకాక్షుడి గణాలు తమ లోకానికి వచ్చింది ఎవరా అని వెతకసాగారు. మరోవైపు తన గురుపత్ని ఎక్కడ ఉందో వెతుకుతూ మరుగుజ్జు మార్తాండు ఆ స్థావరంలోని అన్ని చోట్లా వెతుకుతూ వెళ్ళాడు. చివరికి ఒక చెరసాలలో 5 అడుగుల రూపంలో దిగాలుగా ఒక రాయిపై శోకవదనంతో కూర్చొని ఉన్న తన గురుపత్నిని చూశాడు మరుగుజ్జు మార్తాండు. ఆమె దగ్గరకు వెళ్ళి, గురుపత్నికి ప్రణామాలు అన్నాడు. ఆ చిన్న శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని చూస్తూ కిందికి చూసిన గురుపత్ని తన అరచేతిని మార్తాండుడి ముందు చాచింది. వెంటనే మరుగుజ్జు మార్తాండు తన గురుపత్ని అరచేతిలోకి ఎక్కి నుంచుంటే ఆమె అతన్ని తన ముఖం దగ్గరికి తీసుకుని, ఎవరు నాయనా నువ్వు? ఇంత సాహసానికి పూనుకున్నావు? ఇది సాహసం కాదు గురుపత్ని, నా గురుదేవునికి నేను చెల్లిస్తున్న పూర్వ గురుదక్షిణ. మీరేమీ భయపడకండి. మరొక్క జాములో పౌర్ణమి రాబోతుంది. ఆ పౌర్ణమి నాటికి నేను మిమ్మల్ని ఈ దుష్ట ద్వీపం నుండి తీసుకువెళ్ళిపోతాను అన్నాడో లేదో ఆ చెరసాల బయట ఉన్న టంకానిబుడు పెద్దగా వికటాట్టహాసం చేసి, ఓహో, ఇక్కడికే వచ్చావా డింబక? నువ్వు రావనుకున్నానే. మొత్తానికి నీ చావుని నా చేతిలో పెట్టాడేమో ఆ కాలయముడు. దేవదానవ కిన్నెర కింపురుష గంధర్వాదులు ఎవ్వరూ అడుగు పెట్టలేని నా మణిద్వీపానికి ఒక మనిషివి, అందులోనూ మరుగుజ్జు బుడతడివి నువ్వు ఎలా వచ్చావురా? వస్తే వచ్చావు, ఇక్కడి నుండి ప్రాణాలతో ఎలా పోగలననుకుంటున్నావు అని తన మంత్రశక్తితో సబ్బు నురగ బుడగలాంటి ఒక బుడగని గురుపత్ని చేతిలో ఉన్న మరిగుజ్జు మార్తాండుడి మీదికి ఊదాడు. ఆ బుడగ తేలుతూ వెళ్ళి మార్తాండ విజయుణ్ణి సమీపించగా అతను ఆ బుడగలోకి లాగబడ్డాడు. ఆ బుడగలో ఉన్న మరుగుజ్జు మార్తాండు గాలిలో తూలుతూ ఆ టంకానిబుడి బందీగా అయిపోయాడు. మరోవైపు అడవిలో రాతి నాగుగా ఉండాల్సిన శాపం బారిన రాజనాగు మత్స్యలోకంలో రరాగ నృత్యంతో దేవకన్యల శాపాన్ని తొలగించడంతో ఇక్కడ తను కూడా శాప విమోచన పొంది తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. నా దుష్ట ఆలోచనలతో దేవకన్యలను మోహించాలనుకుని శాపం బారిన పడిన నన్ను శాప విమోచన చేసిందెవరు అనుకుని పడగ విప్పి తన నోటి వెంట అగ్నిని తన ఎదురుగా ఉన్న ఒక పెద్ద బండరాయిపై ఊదాడు. అలా మంట వెళ్ళి తాకిన చోట ఒక దర్పణం ఏర్పడింది. అందులో అతనికి మత్స్యలోకంలో మరుగుజ్జు రూపంలో మార్తాండ విజయుడు ఆ దేవకన్యల శాపాన్ని ఎలా విమోచన చేశాడో కనిపించి అదే ప్రభావం వల్ల తను కూడా శాప విమోచన పొందాడని గ్రహించిన రాజనాగు, నాకు ఇంత సహాయం చేసిన ఆ మరుగుజ్జు వీరుడు ఎక్కడ ఉన్నాడో అతన్ని కలుసుకుని నాకు చేసిన సహాయానికి అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంతకీ ఆ వీరుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని మళ్ళీ తన నోటి వెంట మంటని ఆ రాయిపై ఊదగా అక్కడ మణిద్వీపంలో
టంకానిబుడు వదిలిన మాయా బుడగలో బందీగా ఉన్న మరుగుజ్జు మాంత్రికుడు కనిపించాడు. వెంటనే చలించిన రాజనాగు, అయ్యో, నాకు ఇంత సహాయం చేసిన ఆ వీరుడికి ఎలాగైనా నేను సహాయం చేసి అతని రుణం తీర్చుకోవాలి. అని అనుకుని అతని మనసులో ఏవో మంత్రాలు చదివాడు. అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. మరోవైపు బుడగలో బందీగా ఉన్న మరుగుజ్జు మార్తాండుణ్ణి తన ఒంటి కన్ను ముందుకి రప్పించుకున్న దుష్ట టంకానిబుడు, యారా బుడత మనిషి, నా తోకంత కూడా లేని నువ్వు నన్ను అంతం చేయడానికి వచ్చావా? అసలు నా చావు ఎలా సంభవిస్తుందో తెలుసా నీకు? అవసరం లేదు, నా సంకల్ప బలమే నీ చావుని నీ వైపు మళ్ళిస్తుంది. అయ్యో పాపం, నా చావునేమో కాని ఇప్పుడు నేను నిన్ను నా ఒంటి కన్ను శక్తితో నా వశంలోకి తీసుకుంటాను. నువ్వు ఎంతో వీరుడవని నీ గురుపత్ని నమ్మకం కదా, అందుకే నీ వల్ల అయితే నా కంటి దృష్టి నుండి తప్పించుకో అని తన మనసులో మంత్రాన్ని పఠించి తన ఒంటి కన్ను నుండి శక్తిని ఆ బుడగలో ఉన్న మరుగుజ్జు మార్తాండుడి కళ్లలోకి వదులుతుంటే అది ఆ తేలుతున్న బుడగ లోపలికి చేరేలోపు, అంటే రెప్పపాటు కాలంలో ఆ బుడగలో బందీగా ఉన్న మార్తాండు తనకి స్థపతి ఉపదేశించిన మంత్రాన్ని వాడుకుని ఆ తేలియాడే బుడగలో నీరుగా మారిపోయాడు. అంతే, ఎప్పుడైతే తేలికైన ఆ బుడగలో నీరు చేరిందో ఆ నీటి బరువుకి ఆ బుడగ నేల రాలింది. ఆ టంకానిబుడి కంటి నుండి వచ్చిన శక్తి వృధాగా గాలిలో కలిసిపోయింది. కింద పడిన బుడగ పగలడంతో జలరూపంలో ఉన్న మార్తాండు మళ్లీ తన మరుగుజ్జు రూపంలోకి వచ్చేశాడు. ఏమయ్యా ఒంటికను రాక్షసి, పాపం నీ శక్తి వృధాగా పోయింది. నువ్వు చెప్పకపోయినా నాకొక విషయం తెలుసులేవయ్యా. నీ తోకలో ఉన్న ఈకలన్నీ రాలిపోతే నీ ప్రాణం పోతుందని. అందుకే నీ కుచ్చుల తోకని తగలబెట్టే చిచ్చుని నేను కూడా తెచ్చానులే అంటూ తన మనసులో ఏదో మంత్రం చదవగాని టంకానిబుడి తోకతో పాటు తన అనుచరుల తోకకి కూడా నిప్పు రాచుకుని వాళ్ల కుచ్చుల తోకలు తగలబడుతున్నాయి. ఆ మంట వల్ల వాళ్ళు అటూ ఇటూ చిందులేస్తూ పరుగులు తీస్తున్నారు. అదంతా చూసిన గురుపత్ని ఆ దుష్ట రాక్షసుడి అంతం అదే అనుకుని సంతోషపడుతుంది. అంతే, ఆ గురుపత్ని ముఖంలో సంతోషాన్ని గమనించిన ఆ రాక్షస నాయకుడు టంకానిబుడు తోకకి ఉన్న మంట మాయమైపోయింది. తనదే కాదు, అతని అనుచరుల తోకలకి అంటుకున్న ఆ చిచ్చు చల్లారిపోయింది. అప్పుడు ఆ రాక్షసుడు అహంకారంతో, ఓరి పిచ్చి బుడత, నా మరణ రహస్యం నీకు తెలీదురా. అది నా తోకలో లేదురా పిచ్చివాడా, నా ఒంటి కన్నులోనే ఉంది. అలా అని నా ఒంటి కన్ను కనుసన్నల్లోకి వచ్చి నా ప్రాణాల్ని తీయగల ధీరుడెవ్వడూ లేడురా అని అనగానే ఆ రాజనాగం అక్కడ ప్రత్యక్షమై మరుగుజ్జు మార్తాండుడితో, హితుడా మార్తాండ విజయ, నీ వల్ల శాప విమోచన పొందిన నేను నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకోవడానికే వచ్చాను. ఆ దుష్ట రాక్షసుడిని అంతం చేసే. హితుడా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నా ఒంటి మీద ఉన్న కవచం నా బుద్ధికి చెప్పింది. కనుక నువ్వు కబుర్లతో కాలయాపన చేయకుండా నీ నుండి విడుదలయ్యే కాలకోట విషాన్ని నింపిన బుడగలను నా దోసిల్లోకి వదులు అనడంతో ఆ రాజనాగం తన నోట్లో నుండి విషం నిండిన బుడగలని మరుగుజ్జు మార్తాండుడి దోసిట్లోకి వదులుతూనే ఉన్నాడు. ఆ దోసిట దొరికిన బుడగలని మార్తాండు ఆ రాక్షసగణాల ముఖాల మీదికి ఊదుతున్నాడు. అలా ఆ కాలకోట విషం నిండిన బుడగలు తేలుతూ వెళ్లి ఆ ఒంటికన్ను రాక్షసుల కంటిని తాకి బుడగ పగలడంతో అందులో ఉన్న విషం ఆ కంటి కన్నులో చిమ్మి ఆ కన్నులో ఉన్న ఆ రాక్షసగణాల ప్రాణాలు పోతున్నాయి. ఒక్కొక్కరిగా పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేస్తూ ఆ రాక్షసగణమంతా నేలరాలిపోతున్నారు. అప్పుడు అదంతా చూసిన తరువాత, ఓరి బుడత, నా గణాలని చంపుతావా? చూడు నిన్ను ఏం చేస్తానో అని మరుగుజ్జు రూపంలో ఉన్న మార్తాండుడి మీదికి దూకబోతే అతను వెంటనే నీరుగా మారి అక్కడి నుండి తప్పించుకుని పక్కకు వెళ్ళాడు. మళ్లీ నీటి రూపం నుండి మనిషి రూపంలోకి రాగానే అతను అసలు సిసలైన మార్తాండ వీజుడి రూపంలోకే వచ్చాడు.
ఒక్కసారిగా మరుగుజ్జు రూపం నుండి పెద్ద రూపంలోకి మారిన మార్తాండుడి మీదికి మళ్లీ టంకానిబుడు దాడికి వస్తుంటే రెప్పపాటు కాలలో వేగంగా తన పక్కనే ఉన్న రాజనగాన్ని తన చేతిలోకి తీసుకుని తనని ఆ ఒంటికన్ను రాక్షసుడి ముఖం మీదకు విసిరాడు మార్తాండు. అలా రాజనాగం టంకానిబుడి మీద పడగానే ఆ తోడేలు శరీరం ఒంటికన్ను ఉన్న మనిషి తల ఉన్న టంకానిబుడి మెడకి చుట్టుకొని అతని ఒంటికన్ను గుడ్డులో తన పడగ విప్పి నిర్వధికంగా కాటువేస్తూ తన దగ్గర ఉన్న విషాన్నంతటినీ ఆ ఒంటికన్నులో కక్కసాగాడు రాజనాగు. అలా కాసేపటికి ఒంటికన్ను మృగేకాక్ష రాక్షసుడు మరణించాడు. రాజనాగం శరీరంలో అప్పటి వరకు తనకి ఉన్న కాళ్ళు అదృశ్యమయ్యాయి. వీరా, నీ దయ వల్ల నాకు మరోసారి శాప విముక్తి కలిగింది. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. వెంటనే నా పడగ నీడకి రండి. మిమ్మల్ని ఇద్దరిని ఈ మాయా మణిద్వీపం నుండి మీరు కోరిన చోటికి చేరుస్తాను అని చెప్పి ఆ ముగ్గురు అక్కడ అదృశ్యమయ్యారు. అలా మణిద్వీపంలో మాయమైన వారు చతుర్వేద చంగర్వుడి కుటీరంలో ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ తన భార్యని చూసిన ఆ గురువు చాలా సంతోషించాడు. నాయనా, నువ్వు సామాన్యుడవు కావు. ఇచ్చిన మాట ప్రకారం నా ధర్మపత్నిని నా దగ్గరకు చేర్చావు. నువ్వు కోరిన విధంగా సకల విద్యలన్నీ నీకు నేర్పుతాను అన్నాడు. అదే రోజు పున్నమి కావడంతో ఆ పున్నమి వెన్నెల వెలుగులో గురుపత్ని స్వర్ణ సర్పంగా మారడం, ఆమె నెత్తిన అరుణమణి ఉదయించడం, ఆ అపూర్వమణిని రాజనాగుకి ఇస్తూ ఆ గురువు, ఓ రాజనాగమా, ఇదిగో ఈ అరుణమణిని నీ నాగలోకంలో ఉంచి దీన్ని దైవకార్యాలకు వినియోగించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మానవుల కంట కానీ దానవుల కంట కానీ పడకూడదు అని రాజనాగానికి ఇవ్వడంతో ఆ అరుణమణిని తీసుకుని మాయమైంది. మార్తాండ విజుడు శిష్యుడిగా మారి తన గురువు సేవలో చేరాడు. అలా మణిద్వీప రహస్యాన్ని ఛేదించిన మార్తాండ విజుడు సకల విద్యా పారంగతుడయ్యాడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.